నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కోదండరామాలయంలో సహస్ర కలశాభిషేకోత్సవం, సుగంధ ద్రవ్యాలలో సీతారాముల దివ్య సోయగం. సర్వాంగ సుందరంగా ముస్తాబోతున్న తిరుమల క్షేత్రం, ఆద్యంతం ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు, శరవేగంగా సాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు. ఘనంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని గ్రామోత్సవం, అప్పలాయగుంట క్షేత్రంలో మాసోత్సవ శోభ. శ్రీకాళహస్తిలో వైభవంగా ఊరేగింపు ఉత్సవం, శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ సోమస్కందమూర్తి దర్శనం. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా విలుసలుతున్న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి నిర్వహించిన సహస్ర కలశాభిషేకం భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదించింది. ముందుగా అర్చకులు ఆలయ ప్రాంగణంలోని మండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తులు, కౌతుకమూర్తులను వెంచేపు చేశారు. ఆపై విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం సహస్ర కలశాల్లోని పవిత్ర పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. दशरथ राम निज सत्य काम, नमो नमो काकुत्स राम राम. दशरथ राम निज सत्य काम, नमो नमो काकुत्स राम राम. दशरथ राम శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి గొడుగులు సమర్పించడానికి చెన్నై నుండి భక్తులు ఆదివారం బయలుదేరారు. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా తిరునిండ్రవూరుకు చెందిన శ్రీ భాష్యకార కైంకర్య ట్రస్టు గౌరవ అధ్యక్షులు వెంకట మాధవ నాయుడు, ఫౌండర్ ట్రస్టీ దినేష్ కుమార్ల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం చెన్నై టీ నగర్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయానికి చేరుకున్నారు. అక్కడ స్వామివారి చెంత ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి 2 గొడుగులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో చెన్నై స్థానిక సలహా మండలి మాజీ అధ్యక్షులు శ్రీకృష్ణ, సమాచార కేంద్రం ఏఈఓ పార్థసారథి, ఇతర భక్తులు పాల్గొన్నారు. అనంతరం తిరుమల శ్రీవారికి గొడుగులు సమర్పించడానికి భాష్యకార కైంకర్య ట్రస్ట్ ప్రతినిధులు తిరుమలకు బయలుదేరారు.
ఈ సందర్భంగా చెన్నై స్థానిక సలహా మండలి మాజీ అధ్యక్షులు శ్రీకృష్ణ, ఫౌండర్ ట్రస్టీ దినేష్ కుమార్ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకి అందరూ ఎంతో భక్తితో ఈ గొడుగుల సమర్పణ అనేది ఒక పెద్ద ఉత్సవంలాగా జరుగుతుంది. నలుమూలల నుంచి స్వామివారికి ఎంతో భక్తితో ఈ గొడుగుల సమర్పణ జరుగుతుంది. ఈ సమర్పణ ఆ దేవదేవుడికి ఎంతో ప్రీతిపాత్రమైన సమర్పణ. అందరికీ మంచి జరగాలని, ఆ దేవదేవుడి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ భాష్యకార కైంకర్య ట్రస్ట్ ద్వారా ఈరోజు టీనగర్ దేవస్థానం నుంచి గొడుగులు టీనగర్ దేవస్థాన స్వామివారికి 2 గొడుగులు సమర్పించేసి ఇక్కడ నుండి నడకదారిగా మన తిరునిండ్రవూర్ చేరుకుని అక్కడ నుంచి గోవిందరాజు స్వామి వారి గొడుగులకి 17 గొడుగులు సమర్పించేసి తిరుమలకి 9 గొడుగులు సమర్పించిన వైభవం కొనసాగుతుంది. ఈ కార్యక్రమం శ్రీ భాష్యకార కైంకర్య ట్రస్ట్ ద్వారా ఎవ్రీ ఇయర్ చేపిస్తున్నాం. ఇందుకు దేవస్థానం వారు మాకు చక్కగా అనుమతి ఇచ్చి అన్ని చేసిన దానికి మా ధన్యవాదాలు దేవస్థానం వారికి తెలిపిస్తున్నాం. మా ట్రస్ట్ తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలిపించుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. సప్తగిరీసుని సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల దివ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ నెల 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్ని శాఖల అధికారులు బ్రహ్మోత్సవ ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమయ్యారు. అఖండ భారతావనిలో ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం వెలసిల్లుతోంది. నిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడుతూ ఉత్సవ శోభతో కాంతులీనే తిరుమల క్షేత్రం సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శోభాయమానంగా ముస్తాబవుతోంది. రంగవల్లులు, విద్యుత్ దీప అలంకరణలు, స్వాగత తోరణాలు, భక్తులకు వసతుల కల్పన, ఇలా ఒకటేమిటి అన్ని రకాలుగా తిరుమల క్షేత్రం కొత్త రూపును దిద్దుకుంటూ భాసిల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఉన్నతాధికారులు 2.5 నెలల ముందు నుండే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ పర్యటనలు చేస్తూ వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాంబగీచా అతిథి గృహాల నుండి శ్రీవారి ఆలయం వరకు విద్యుత్ అలంకరణలతో స్వాగత తోరణాలు, దేవతామూర్తుల రూపాలను అందంగా ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ 4 మాడవీధులను రంగవల్లులతో సుందరంగా అలంకరిస్తున్నారు. మాడవీధులు, గ్యాలరీలలో టాయిలెట్స్ ను భక్తుల అవసరాలకు అనుగుణంగా మరమ్మత్తు పనులు పూర్తి చేస్తున్నారు. స్వామి పుష్కరిణి చుట్టూ ఇత్తడి గేట్లను శుభ్రపరిచే పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇక వాహన సేవలు ప్రారంభమయ్యే వాహన మండపంలో సర్వాంగ సుందరంగా అలంకరణలు చేస్తున్నారు. మాడవీధుల నుండి గ్యాలరీలకు వెళ్లడానికి, తిరిగి రావడానికి ప్రత్యేకంగా గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ వరాహస్వామి ఆలయం వద్దకు ప్రత్యేక క్యూ లైన్లను నిర్మించారు. మాడవీధులు, గ్యాలరీలలో ఎక్కడికక్కడ త్రాగునీటి కొళాయిలను అందుబాటులోకి తెచ్చారు. మాడవీధుల్లో ఇరువైపులా భక్తులకు ఎండవేడిమి తగలకుండా కూల్ పెయింటింగ్ ను వేయిస్తున్నారు. మాడవీధులు, గ్యాలరీలలో అవసరమైన ప్రాంతాలలో మొబైల్ టాయిలెట్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మాడవీధుల్లో స్వాగత తోరణాలు, విద్యుత్ అలంకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీవారి ఆలయ ప్రాకారం చుట్టూ పెయింటింగ్ పనులు, విద్యుత్ అలంకరణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. తిరుమల నంబి సన్నిధి వద్ద కదిలే బ్రిడ్జ్ మరమ్మత్తు పనులు జోరుగా సాగుతున్నాయి. డి టైప్ క్వార్టర్స్ వద్ద పార్కింగ్ ఏర్పాట్లు, శ్రీ వెంకటేశ్వర గెస్ట్ హౌస్ కూడలి వద్ద విద్యుత్ అలంకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ స్వాగత తోరణ ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. కళ్యాణ వేదిక వద్ద ఫలపుష్ప ప్రదర్శనశాల, ఫోటో ఎగ్జిబిషన్ పనులను చేపట్టారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఫలపుష్ప ప్రదర్శనశాలను తీర్చిదిద్దుతున్నారు. లేపాక్షి కూడలి వద్ద విద్యుత్ అలంకరణలు, దేవతామూర్తుల ప్రతిరూపాలను ఏర్పాటు చేస్తున్నారు. తిరుమలకు ముఖద్వారమైన జీఎన్సీ టోల్గేట్ పరిసర ప్రాంతాలను భక్తులను స్వాగతించేలా, ఆకట్టుకునేలా అలంకరణలు చేపడుతున్నారు. డివైడర్ల పెయింటింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి. జీఎన్సీ టోల్గేట్ దాటగానే ఎడమవైపున ఉన్న గీతా పార్కులో వాటర్ ఫౌంటైన్, అందమైన పుష్పజాతుల మొక్కలు భక్తులను ఎంతగానో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
ముఖ్యమైన కూడళ్లలో భక్తులకు ఇబ్బందులు లేకుండా సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఐడిబిఐ బ్యాంక్ టీటీడీ ఆరోగ్య విభాగానికి 19 లక్షల విలువైన 18 క్లీనింగ్ మిషన్లను ఆదివారం విరాళంగా అందించింది. ఈ మేరకు బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ శర్మ శ్రీవారి ఆలయం నుండి పేష్కార్ రామకృష్ణకు యంత్రాలను అందజేశారు. ముందుగా శ్రీవారి ఆలయం ఎదుట ఈ యంత్రాలకు పూజలు నిర్వహించి అనంతరం ఆరోగ్య విభాగానికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీఓ సోమన్నారాయణ, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, ఐడిబిఐ బ్యాంక్ రీజనల్ హెడ్ సాయికృష్ణ, తిరుపతి బ్యాంక్ హెడ్ పల్లి రమేష్, బ్యాంక్ మేనేజర్ రాజేష్ పాల్గొన్నారు. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గ్రామోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని గ్రామోత్సవం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని అర్చకులు సకల బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అప్పలాయగుంట పురవీధులలో ఊరేగించారు. భక్తులు అడుగు అడుగున స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. లేచిన బ్రహ్మాండములో పైకొనియుండగనొక వటపత్రములో బలను ఏకానవమై ఉదకము లేచిన బ్రహ్మాండములో పైకొనియుండగనొక వటపత్రములో బలను చేకొని సెప్టెంబర్ 24వ తేదీ నుండి తిరుమల క్షేత్రంలో జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను భక్తులు వీక్షించి స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాలని కంచికామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. వేదములు, పురాణాలు, స్తోత్రములు, సంగీత నాట్య ప్రదర్శనల నడుమ ఎంతో వైభవంగా జరిగే స్వామివారి వాహన సేవలను భక్తులు వీక్షించాలని పీఠాధిపతి అభిలషించారు. ఈ సంవత్సరము విశ్వావసనామ సంవత్సరంలో సెప్టెంబరు మాసము 24వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు ఆ రోజు విజయదశమి, ఆ రోజు అంతవరకు ఈ బ్రహ్మోత్సవాన్ని విస్తృతంగా, వైభవంగా, వైదికంగా మంచిగా చేస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాన్ని కలియుగంలో భూలోక వైకుంఠమైన ఈ తిరుమల క్షేత్రంలో శ్రీనివాస పరబ్రహ్మణ శ్రీనివాస సతాం గతి అని విష్ణు సహస్రనామంలో చెప్పబడినది. ఆ మహావిష్ణు యొక్క మహిమల్ని వేదములో సప్తానాంగిరీణాం పరస్తాత్ అని చెప్పి సప్తగిరి యొక్క పేరు రావటం, అలా గొప్ప పుణ్యక్షేత్రమైన కలౌ వెంకట నాయక అని వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా కొన్ని సంవత్సరంలో అధిక మాసం వస్తే 2 ఉత్సవంగా ఒకటికి ఒకటి తక్కువ లేకుండా ఈ పుష్కరిణి తీర్థంలో అవబృద్ధ స్నానం, చక్ర స్నానంతో పాటు
అనేక వాహనంలో రథస్థం కేశవం దృష్ట్యా అంటారు. ఈ రథవాహనం, గరుడ వాహనం, అనేక వాహనంలో స్వామివారు ఊరేగింపు చేయించి వేదములు, పురాణములు, స్తోత్రములు, సంగీతముల ద్వారా ఈరోజు కూడా ఆ ప్రాచీన సంప్రదాయ ప్రకారం చేస్తున్నారు. ఉత్సవం అంటే, సవం అంటే యజ్ఞం, యాగం, ఉత్కృష్టమైన కార్యక్రమం. ఉత్కృష్టమైన యాగం కింద భక్తులందరూ కూడా ఈ నవరాత్రి సందర్భముగా అక్కడ తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఉత్సవాన్ని సందర్శించి, పద్మావతి అమ్మవారిని సందర్శించి, ఒకే సమయంలో ఒకవైపు వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి అనుగ్రహం, దుర్గా, లక్ష్మీ, సరస్వతి అనుగ్రహం నవరాత్రి సందర్భంలో అలా విశేషంగా చేస్తున్నారు. ఈ ధ్వజ ఆరోహణం నుంచి చక్ర స్నానం వరకు ఉండే ఈ ఉత్సవ కాలంలో భక్తులందరూ కూడా విచ్చేసి భగవద్ దర్శనం చేసి అందరికీ సుఖ, సంపద, ఐశ్వర్యములు కలగాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాము. శ్రీమద్రమారమణ గోవింద గోవింద. తిరుపతికి సమీపంలోని రాయల చెరువు వద్ద ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీశక్తిపీఠ మహాక్షేత్ర పాలక దేవతగా విలుసలుతున్న ముత్యాలమ్మ తల్లికి మహాలయ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు, ఆరాధనలు నిర్వహించారు. శక్తిపీఠాధీశ్వరి శ్రీ రమ్యానంద భారతీ స్వామి ఆధ్వర్యంలో ముత్యాలమ్మ తల్లికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో విశేష అభిషేకాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ ఉత్సవంలో శక్తిపీఠాధీశ్వరి భక్తులతో పాటు పరిసర ప్రాంతాల నుండి ప్రజలు విచ్చేసి ముత్యాలమ్మ తల్లి కృపకు పాత్రులయ్యారు. परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा रूपिणि वे अनुपम दिव्य गुणैक सुधाम्बुधि आश्रित वत्सल वासवि वे श्रीभुवनेश्वरि राजराजेश्वरि वेद सुमार्चित कन्यकवे कारण जन्ममुनोन्दिन श्रीकरि वैश्य సప్తగిరీసుడు శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల క్షేత్రంలో నెలవై కలియుగ దైవంగా భాసిల్లుతూ భక్తుల కోర్కెలను ఈడేరుస్తున్నారు. ఉత్సవాల దేవుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతినిత్యం వివిధ రకాల ఉత్సవాలు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల క్షేత్రంలో శ్రీనివాసునికి ప్రతి ఏటా 450కి పైగా ఉత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతాయి. ఈ నెల 24వ తేదీ నుండి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వరుని వైభవంపై విశేష కథనం మీకోసం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటే వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు. వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు. భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి, యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి. ఆ అమృతమూర్తి స్ఫురద్రూపం ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం.
ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జేయమానంగా అలరారుతూ సూర్యకఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్రఖచిత వరద హస్తంతో, నానావిధ దివ్యాభరణాలతో, చేతులకు నాగబంధాలతో, సాలగ్రామ మాలికలతో హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో, నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతిరోజు సుప్రభాత సమయాన మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు, భక్త సులభుడైన శ్రీవారికి ప్రతి ఏటా నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవునా ఏడుకొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే శాశ్వతానంద సిరి భక్తులకు లభిస్తుందని వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా వెలసిల్లుతోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మికానందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దక్షిణ కాశీగా భాసలితున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఉత్సవ శోభగులతో కనువిందు చేసింది. అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవార్లను ఆలయంలోని అలంకార మండపంలో వేంచేపు చేసి బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించారు. ఆపై స్వామివారిని స్వర్ణ సింహాసనంపై, అమ్మవారిని స్వర్ణ నందివాహనపై కొలువు తీర్చి విశేష పూజాధికాలతో నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం బాజా భజంత్రీలు, భక్తుల దైవనామస్మరణ నడుమ ఆలయ వీధులలో ఊరేగింపు ఉత్సవం ఆద్యంతం భక్తిరసభరితంగా సాగింది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा नमस्ते नमस्ते श्रीवायुलिङ्गेश्वरा नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा नमस्ते नमस्ते श्रीवायुलिङ्गेश्वरा ज्ञानप्रसूनाम्बार्चित ओङ्कार गङ्गाधरा ज्ञानप्रसूनाम्बार्चित ओङ्कार गङ्गाधरा नमामि स्मरामि भजामि शङ्करा नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा కాశీ విశ్వేశ్వరుడు పల్లకి ఉత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. కడప నగరం మున్సిపల్ గ్రౌండ్ ఆకువీధిలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరిదేవి ఆలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి విశేష ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహించారు. మాస శివరాత్రిని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న కాశీ విశ్వేశ్వరునికి ప్రాతకాలమే అభిషేక ఆరాధనలు నిర్వహించి సుందర శోభితంగా అలంకరించారు. ఆపై ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి అర్చకులు బిల్వపత్రార్చన నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై భక్తుల దైవనామస్మరణల నడుమ ఆలయ ప్రాంగణంలో స్వామివారి పల్లకి ఉత్సవం జరిగింది. नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय కోనసీమ జిల్లా మందపల్లిలో కొలువైన శ్రీ మందేశ్వర స్వామివారి దేవాలయం భక్తులతో కలకల్లాడింది. శనివారాన్ని పురస్కరించుకుని భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చారు. మందేశ్వర స్వామివారికి నిర్వహించిన అభిషేకంలో పాల్గొని స్వామివారిని సేవించారు. అనంతరం ఆలయంలో దోష నివారణ పూజలు జరుపుకున్నారు. ఇక మందేశ్వర స్వామి ఆలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ వేణుగోపాల స్వామివారిని భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం నగరం మొదటి రోడ్డులోని పురాతన శ్రీ కోదండరాముల వారి ఆలయంలో భాద్రపద మాస పూజలు కన్నుల పండుగ జరిగాయి. అర్చకులు గర్భాలయంలో కొలువు తీరిన శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తికి ప్రాతకాల నిత్యారాధనలు జరిపారు. తర్వాత నూతన వస్త్రాలు, వివిధ ఆభరణాలు, పుష్పమాలలతో సీతారాములను సుందర శోభితంగా అలంకరించి హారతులు సమర్పించారు. కడప జిల్లా మోక్షంపేటలోని శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీ శంకరాచార్యుల వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరిగింది. పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో శంకరాచార్యుల వారికి అభిషేకం నిర్వహించి పూలమాల, నూతన వస్త్రాలతో అలంకరించి హారతులు అందజేశారు. కోనసీమ జిల్లా మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామివారి దేవాలయంలో పత్రి పూజ వేడుకగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి తొలుత మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. ఆపై గణపతి పూజ, పుణ్యాహవచనం జరిపి పత్రి పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.